సహజీవనానికి వయసుతో పని లేదు. ఖచ్చితంగా వయసుతో పనే లేదు. మీకు వివాహ వయసు రాకపోయినా సరే మీరు వేరే వాళ్ళతోటి రిలేషన్‌షిప్‌లో కొనసాగించొచ్చు. అది నేను చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇది. ఖచ్చితంగా ఒక 18 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల కుర్రాడు ఇద్దరూ కలిసి తమకు రక్షణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం. మేము గత కొన్నాళ్ళుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. కాకపోతే మాకు వివాహ వయసు రాలేదు. మా పెద్దలు మమ్మల్ని విడదీసే అవకాశం ఉంది, లేకపోతే చంపేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆ ఇద్దరి జంట రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడం. సో ఈ క్రమంలో రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటి? మీరిద్దరూ రిలేషన్లో ఉండటం తప్పేమీ లేదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం ఈ యొక్క స్వేచ్ఛా హక్కుని నిజంగా మిమ్మల్ని కనుక విడదీస్తే కనుక ఆ స్వేచ్ఛా హక్కుని హరించడమేనంటూ కూడా సాక్షాత్తు రాజస్థాన్ హైకోర్టు మద్దతు ఇవ్వడం ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఆల్రెడీ మొన్నటికి మొన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కోర్టు మూవీ ద్వారా ఒక సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయం. ఇద్దరికీ వివాహ వయసు రాదు. సో ఆ కథ ఎండింగ్ అయ్యే సమయానికి ఇద్దరికి కూడా పెళ్లి వయసు వస్తుంది. సో తద్వారా శుభం కార్డు అయితే పడుతోంది. కాకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే వివాహ వయసు రాకపోయినా పర్లేదు, వాళ్ళు వేరే వాళ్ళతోటి ఎంగేజ్ అవుతూ, అంటే అక్కడ కూడా వయసు తారతమ్యాలు లేకుండా రిలేషన్షిప్లో ఉండొచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఇప్పుడు బలంగా వెళ్ళాయనంటే కనుక ఈ సమాజం ఇటువైపు పోతుందంటూ కూడా కొంతమంది సామాజికవేత్తలు సైతం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది.